చంద్రబాబు అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా జీవో ఇస్తే అర్ధరాత్రి ఇచ్చారు, లేకపోతే అందులో ఫెయిల్యూర్ ఇందులో ఫెయిల్యూర్ అంటూ రాసేవాళ్ళు. ఇప్పుడేమో అధికారి ఫెయిల్యూర్, అప్పుడేమో జగనే ఫెయిల్యూర్, ప్రభుత్వమే ఫెయిల్యూర్, మంత్రే ఫెయిల్యూరు. అట్లాగా ఇప్పుడు వచ్చేటికి అధికారుల తప్పిదాలు. అప్పుడు ఏం తప్పు జరిగినా జగన్దే, ఇప్పుడు ఏ తప్పు జరిగినా సరే అధికారులది. ఇది విచిత్రమైనటువంటి అంశం. నెంబర్ 1, ఒకటి ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి, ఒకటి జ్యోతినే రాసుకొచ్చింది. పాఠశాల విద్యాశాఖలో ముఖ్యమైన జీవోలు అర్ధరాత్రి సమయంలో జారీ కావడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మెగా డిఎస్సి జీవో అర్ధరాత్రి విడుదలైంది. కీలకమైన టీచర్ల బదిలీ జీవో కూడా అదే సమయంలో విడుదల చేశారు. ఇక తల్లికి వందనం పథకం మీద బుధవారం జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే పాఠశాల విద్యాశాఖ అధికారులు గురువారం ఉదయం విడుదల చేశారు. జీవో విడుదలైన తర్వాత హడావిడిగా సచివాలయాలకు అర్హులు అనర్హులు జాబితాలు పంపారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు సమాచారం చేరలేదు. ఇలా ముఖ్యమైన జీవోలు ఆలస్యంగా విడుదల చేయడం క్షేత్రస్థాయిలో గందరగోళం ఏర్పడుతుంది. మరొక గందరగోళంగా బడులు పునఃప్రారంభం. అధికారులంతా తల్లికి వందనం నిమగ్నం, కొనసాగుతున్న హెచ్ఈటీల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్లు అటు ఇటు, ప్రారంభంగానే విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ. ఇవన్నీ ఏంటి, అక్కడ ఏం జరుగుతున్నది అంటే ఇవన్నీ అధికార యంత్రాంగపు లోపం, సమన్వయ లోపం. కానీ అప్పుడు జగన్ పేరు చెప్పేవాళ్ళు ఇప్పుడు బాబుకి సంబంధం లేదు, బాబు గారు మంచి చేద్దాం అనుకున్న వీళ్ళు జడగొడుతున్నారని చెప్తున్నారు. అది స్పెషల్ ఇక్కడ.